ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఒక చిన్న ప్రశ్న మనం వేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఎందుకు మనము ఈ భూమి మీద ఉన్నాం? మనము ఈ భూమి మీద ఉండడానికి గల కారణం ఏంటి? ప్రతి మానవుడు, ప్రతి మనిషి కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన జీవితానికి ఒక పరమార్థం అంటూ ఉంటుంది. ఎందుకు నేను ఈ భూమి మీద ఉన్నాను అనేటువంటి ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? మా అమ్మా నాన్నలు నన్ను కన్నారు కాబట్టి నేను ఈ భూమి మీద ఉన్నాను. వాళ్ళ అమ్మా నాన్నలు ఇలాగ అన్నీ చేసుకుంటే సృష్టి ప్రారంభం దగ్గరికి వెళ్తాం. ఎందుకు నేను ఈ భూమి మీద ఉన్నాను అంటే పెరిగి బాగా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ముసలివాడు అయిపోయిన తర్వాత చనిపోయి ఇంతేనా జీవితం? ఎందుకు నేను ఈ భూమి మీద ఉన్నాను అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఎప్పుడైనా ఈ ప్రశ్న మన జీవితంలో మనం వేసుకున్నామా? ఎందుకు మనము ఈ భూమి మీద ఉన్నాం? ఎప్పుడైనా ఈ ప్రశ్న మీ మనస్సులో వేసుకున్నారా? లేకపోతే ఆలోచన చేశారా? చిన్న చిన్న సమాధానాలు చెప్పవచ్చు, పర్వాలేదు. దేవునికి స్తోత్రం. మీరు అందరూ మంచిగా నవ్వుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. దేవునికి స్తోత్రం. నేనే వారిని పుట్టించాను, నేనే వారిని కలగజేశాను అని స్వయంగా దేవుడు చెప్తూ ఆ మొట్టమొదటి లైన్లో వాడినటువంటి మాట నా మహిమ నిమిత్తం. దేవునికి స్తోత్రం. ఎందుకు మానవుడు ఈ భూమి మీద సృజించబడ్డాడు అంటే ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ నిమిత్తం. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న ప్రియ దైవ జనాంగమా, చిన్న బిడ్డలారా, యవన బిడ్డలారా, పెద్దలారా, మీరందరూ కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఎందుకు నీవు ఈ భూమి మీద ఉన్నావు అంటే దేవుని నామ మహిమ కొరకు. దేవుడు నిన్ను నన్ను సృజించుకున్నది దేవుని నామానికి మహిమ కలగడానికి. ఇప్పుడు వాక్య సందేశంలోనికి వెళ్దాం. వాక్య సందేశం యొక్క అంశం ఏంటంటే దేవునిని ఏ రీతిగా మహిమపరచాలి. దేవుడు తన మహిమ కొరకు మనల్ని సృజించుకున్నాడు. ఆయన మహిమ కొరకు సృజించబడినటువంటి మనం ఆయన్ను ఏ రీతిగా మహిమపరచాలి, ఏ రీతిగా మహిమపరుస్తూ ఉన్నాము? ఆయన నామాన్ని మహిమపరుస్తున్నామా, లేక ఆయన నామానికి నిందల పాలు చేసేటట్టుగా జీవిస్తూ ఉన్నామా? లేఖనాల్లో నుండి కొన్ని మాటలు చెప్తుండగా శ్రద్ధగా ఆలకించుదాం. పిల్లలు అల్లరి చేస్తారు, వారిని విడిచిపెట్టి వాక్యం మీద పెద్దలు దృష్టి ఉంచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన నామ మహిమ కొరకు మానవులైనటువంటి మనందరినీ కూడా ఆయన పుట్టించాడు, కలగజేశాడు, సృజించుకున్నాడు. తన మహిమ కొరకు సృజించబడినటువంటి మానవుడు పాపములో పడిపోయి దేవుని మహిమను కోల్పోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము కంఠత వాక్యము. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.
తన రూపులో, తన స్వరూపములో, తన పోలిక చొప్పున, తన మహిమలో సృజించబడినటువంటి మానవుడు తన మహిమను కోల్పోయాడు. కారణం పాపము చేయటం ద్వారా. ఆ పాపము ద్వారా దేవుని మహిమను కోల్పోయినటువంటి మానవుణ్ణి తన మహిమలోనికి తీసుకొని వెళ్ళడానికి, తన మహిమను మరలా ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజున తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘస్థులందరితో అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఏ విలువ పెట్టి కొనబడ్డారంటే అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా మీరందరూ కొనబడ్డారు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరేం చేయాలి అంటే మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన మనల్ని సృజించడం మాత్రమే కాదు, తన మహిమలో సృజించాడు. పాపము చేసి మహిమను కోల్పోయాం. మహిమను కోల్పోయిన ఆయన మనల్ని విడిచిపెట్టేయలేదు, కానీ తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తాన్ని చిందించి, ఆ అమూల్యమైన విలువైన రక్తము చేత మనలను కొన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము ఆయన రక్తము చేత కొనబడినటువంటి విలువైనటువంటి సంపద. దేవునికి స్తోత్రం. మనం దేవుని సొత్తుము. ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు కనుక మనము ఆయనను మహిమపరచాలి. ఆయన మనల్ని భూమి మీద ఉంచింది ఆయన నామానికి మహిమ కలగడానికి. చూడండి, ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్దాం. ఎలాగ దేవుణ్ణి మహిమపరచాలో ప్రతి మాట చెప్తున్నప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొండ మీద యేసయ్య చేసినటువంటి ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ఏ రీతిగా దేవుని మహింపరచాలి అంటే అక్కడ యేసయ్య చెప్తున్నాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి. చాలా జాగ్రత్తగా కొంచెం మీ మనస్సులన్నీ కూడా, మీ ధ్యాస అంతా కూడా కొంచెం వాక్యం వైపు కేంద్రీకరిద్దాం. మీ మనస్సు వాక్యం వైపు పెడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట యేసయ్య చెప్తున్నాడంటే, మనుష్యులు మీ చుట్టూ ఉన్నవారు, మీ ఇంటి చుట్టూ ఉన్నవారు, మీ వీధిలో ఉన్నవారు, మీ కాలనీలో ఉన్నవారు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవునిని మహిమపరుస్తున్నారా? వినండి వినండి వినండి. మీ యొక్క క్రియలు అనగా మీ పనులు, మీ క్రియలు అనగా మీ కార్యాలు, మీరు చేసేటువంటి పనులు, మీరు జీవించే విధానము, మీరు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన, మీరు నడుస్తున్నటువంటి నడవడిక, మీరు మాట్లాడుతున్న విధానము, వాటి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతూ ఉందా? పలానా నిన్ను చూసి ఆయన దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు, ఆమె దేవుని బిడ్డగా జీవిస్తూ ఉంది, ఆయన మాట దేవుని మాటలే, ఆమె నోట దేవుని మాటలే, ఆమె ప్రవర్తన ప్రేమతో కూడిన ప్రవర్తనే, నెమ్మదితో కూడినటువంటి జీవితం, సమాధానంతో కూడినటువంటి జీవితం, ఎవ్వరి జోలికి వెళ్ళనటువంటి పరిస్థితి అనేటువంటి సాక్ష్యాన్ని ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న నీవు నేను పొందగలుగుతున్నామా? ఆయన నామ మహిమ నిమిత్తము ఆయన మనల్ని సృజించుకున్నాడు. పాపము చేసి ఆయనకు దూరమయ్యాం, మళ్ళా రక్తాన్ని చెందించి విలువ పెట్టి కొన్నాడు. కొనబడినటువంటి మనము ఆయన నామానికి మహిమకరంగా జీవిస్తున్నామా?
ఇక్కడ అంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి. మనుషులు మీ సత్క్రియలను చూసి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరైనా పిల్లవాడు బాగా చేసేస్తున్నాడు, చెప్పిన మాట వినట్లేదు, చేయొద్దన్న పని ప్రతి పని చేస్తున్నాడు, బాగా అంటే విపరీతమైనటువంటి అమలు చేస్తూ ఉండి, ఎవడు పిల్లడు వాడు? అవి ఎవరి పిల్ల అసలు మాట విందు అంటే ఎవరిని అడుగుతారు? వాళ్ళ తల్లిదండ్రులే. ఎవరి పిల్లవాడు? అదే క్రమంలో చక్కగా ఏ మాట చెప్పినా చేస్తుంటే, ఏది చెప్పినా చేస్తుంటే, అబ్బా ఎవరి పిల్లవాడండి, ఎవరి పిల్లండి ఆమె. రెండింటిలోనూ తేడా కనబడుతుంది మనకి. ఒకటేమో చేదరించుకునేటువంటి, నచ్చనటువంటి పరిస్థితిలో ఎదుగుతున్నటువంటి విధానం, ఇంకొకటేమో మెచ్చుకునే, ప్రోత్సహించే, సంతోషించేటువంటి విధానం. ఇవి మన క్రియలను వివరిస్తూ ఉంటాయి. మనం చేసేటువంటి జీవన విధానము దేవుని నామానికి మహిమకరంగా ఉందా, దేవుని నామానికి అవమానకరంగా ఉందా, మనం ఆలోచన చేయాలి. దేవుని పట్ల మనుషులు మీ సత్క్రియలను చూసి. నీ పనులు ఎలా ఉన్నాయి? దేవుని నామానికి మహిమ కలిగే విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? నీ నడవడిక దేవుని నామానికి మహిమకరంగా ఉందా? నీ మాటలు దేవుని నామానికి మహిమకరంగానే మాట్లాడుతున్నావా? చాలా సున్నితమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తాడు. భక్తి, విశ్వాసంలో, మన ఆత్మీయతలో ఇవి చాలా ప్రాముఖ్యం. మనం 5వ సువార్తగా మార్చబడాలి అంటే మన క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా జీవించడానికి వీల్లేదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీరు ఈ లోకంలో పత్రికలై ఉన్నారు. అంటే మనల్ని ఈ లోకం చదువుతూ ఉంటుంది. మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడట్లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటాం. మనం మాట్లాడే మాటలు గమనిస్తూ ఉంటుంది లోకం. మనం వేసుకుంటున్న వస్త్రధారాన్ని గమనిస్తూ ఉంటుంది లోకం. మనం వెళ్తున్న ప్రదేశాలు గమనిస్తూ ఉంటుంది లోకం. మనం ప్రవర్తిస్తున్న విధానాన్ని గమనిస్తూ ఉంటుంది లోకం. అందుకే అంటున్నాడు, మీ సత్క్రియలను చూచి దేవుణ్ణి మహిమపరుస్తున్నారా ప్రజలు? మీ వీధిలో ఉన్న వారందరూ, అబ్బా మీరు దేవుని బిడ్డలో, ఆయన దేవుని బిడ్డ, ఆమె దేవుని బిడ్డ, మీరు చర్చికి వెళ్తాను, యేసు ప్రభు బిడ్డలో అని మిమ్మల్ని చూసి ఎప్పుడైనా దేవుని మహిమపరచారా? మన క్రియలు దేవుని నామాన్ని మహిమపరిచేదిగా ఉండాలి. ఏ క్రియలు అంటే? ఏ క్రియలు? సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి కార్యాలు, మంచి పనులు. దేవుని బిడ్డగా నీవు నేను మంచి పనులే చేయాలి. చెడ్డ పనులు మనం చేయడానికి వీల్లేదు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. ఒకవేళ వారు నీకు కీడే చేయని, నీకు నష్టమే కలిగించని, నీకు కష్టమే కలిగించని, నీకు ఇబ్బందులే కలిగించని, కానీ కీడుకు ప్రతి కీడు చేయదు. కీడు చేత కీడును జయించకుండా మేలు చేత కీడును జయించాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న ప్రియ దైవ జనాంగమా, దేవుని నామానికి మహిమకరంగా నీ క్రియలు ఉంటున్నాయా? ఆలోచన చేయాలి. నీ క్రియలు బట్టి దేవుడు మహిమపరచబడాలి. నీవు ఈ లోకంలో ఉన్నది దేవుణ్ణి మహిమపరచడానికి. నేను ప్రవర్తించే విధానం సరిగ్గా లేకపోతే అది నాకు కాదు నష్టం. ఎవరికి అంటే, దేవుని దాసుడంట, పలానా పాస్టర్ గారంట అని ఎవరికి అంటే, నా దేవునికి నింద కలుగుతుంది, నా దేవునికి అవమానం కలుగుతుంది. రక్షించబడినటువంటి మనం సరి అయిన క్రమంలో జీవించకపోతే, సరి అయిన విధానంలో జీవించకపోతే, మన క్రియలు మంచిగా లేకపోతే మన ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కనుక
రక్షించబడినటువంటి మనం చాలా జాగ్రత్తగా ఈ భూమి మీద జీవించాలి. ఈ పాపమయ ప్రపంచంలో ఈ అంధకార క్రియలతో నిండిపోయినటువంటి ఈ లోకములో నిత్యము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము చేత ప్రేరేపించబడుతున్నటువంటి ఈ లోకములో చాలా జాగ్రత్తగా ఆచి తూచి ప్రార్థనాపూర్వకంగా మనము జీవించాలి. పరిశుద్ధాత్మని సహాయంతో మనం ఈ భూమి మీద జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు అంటాడు, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆఖరి వచనంలో ఎక్కడి నుంచి జాగ్రత్తగా ఉన్నాడా? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకమంతా పాప మాలిన్యముతో నిండి ఉంది. ఎక్కడ అజాగ్రత్తగా ఉన్నా ఆ మాలిన్యం నీ మీద పడుతుంది, ఆ మచ్చ, ఆ మడత, ఆ డాగు నీ మీద పడుతుంది. జాగ్రత్త. కాబట్టి ఈ లోకం అనే పాప మాలిన్యము మనకి అంటుకోకుండా చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. జాగ్రత్తగా వినండి. ఒక ఉదాహరణ, ఒకవేళ మనం వెళ్తున్నటువంటి మార్గంలో డ్రైనేజ్ వచ్చింది, రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతుంది. డ్రైనేజ్ నిండిపోయి రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతుంది. మంచి వస్త్రాలు వేసుకున్నాం అనుకోండి, తెల్లని వస్త్రాలు వేసుకున్నాం. అప్పుడు ఎలాగా మామూలుగా సిసి రోడ్డు మీద ఎలా నడుస్తున్నాం అలాగే స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతామా? నడవం. ఎందుకంటే ఆ బురద ఎగిరి మన వస్త్రాల మీద పడుతుందని చెప్పి చాలా జాగ్రత్తగా మన అడుగులు చాలా జాగ్రత్తగా వేస్తాం. దేవునికి స్తోత్రం. ఈ లోకము భయంకరమైన పాపముతో నిండిపోయింది. ఆ బురద వంటి పాపము ఈ లోకము చుట్టూ, మన చుట్టూ ఏర్పాటు చేస్తూ ఉంది. ఇహలోక మాలిన్యం. ఆ మాలిన్యము మనకు అంటుకోకుండా తన్ను తాను కాపాడుకోవడమే దేవుని ఎదుట నిజమైన భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది మనకు అంటుకోకూడదు. ఈ లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉంటది, శోధిస్తూ ఉంటది, నిన్ను భ్రమపరుస్తూ ఉంటది. కానీ ఈ లోక మాలిన్యంలో పడిపోకుండా దేవుని మహిమ కొరకు నీవు జీవించాలి. దేవుని మహిమ కొరకు నీవు జీవించాలి. ఒక కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు, లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. ఏసే మార్గము, సత్యము, జీవము. ఏసే మార్గము, సత్యము, జీవము. యేసుని నామమే నిత్యానందము. యేసుని నామమే నిత్యానందము. అదిగో అంజూరము, ఓ క్రైస్తవ, చిగురించెను చూడుము. ఈ లోకము రంగుల వలయం. మనల్ని ఆకర్షించేటువంటి పాపము మన చుట్టూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, అది సెల్ ఫోన్ నుండి ఆకర్షించవచ్చు, టీవీ నుంచి ఆకర్షించవచ్చు, ధర్మ దగ్గర నుంచి ఆకర్షించవచ్చు, స్త్రీ అంత నుంచి ఆకర్షించవచ్చు, అది ఏదైనా కావచ్చు. ఆ మాలిన్యముని కట్టుకోకుండా దేవుని మహిమ కొరకు మనము జీవించాలి. ఈ పరిశుద్ధ దినములో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు భూమి మీద ఉన్నది ఆయన నామానికి మహిమ కలగడానికి. మన క్రియల ద్వారా దేవుని నామానికి మహిమ కలిగే విధంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మాట, మన క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. రెండవది, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మీరు బహుగా
బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా నీవు నేను ఫలించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. దేవుని నామానికి ఎలా మహిమ కలుగుతుంది అంటే మనము ఫలించుట ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో రోజు రోజుకి రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే అతడు ఫలిస్తూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, వర్ధిల్లుతూ ఉండాలి, ఫలాలు రావాలి, పువ్వులు రావాలి, కాయలు రావాలి. ఎదగకుండా అలాగే ఉండిపోకూడదు. కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ పువ్వులు మనం చూస్తాం, ఫ్లవర్ వేజ్లు మనం పెట్టుకుంటాం అలాగే స్టేజ్ల మీద. దానికి నీళ్ళే అక్కర్లేదు, అది అలాగే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా. ఎందుకు అంటే దానిలో జీవం లేదు. దేవునికి స్తోత్రం. అది ఆర్టిఫిషియల్ మొక్క. దేవుని మందిరానికి వస్తున్న నీవు ఆత్మీయ ఎదుగుదల లేదు అంటే నువ్వు ఆత్మీయ ఏదో నామకాంతంగా వచ్చి కూర్చుంటున్నావు అంతే. వచ్చి కూర్చుంటున్నావు, వెళ్ళిపోతా ఉన్నావు, ఏ ప్రయోజనం లేదు. అలాగైతే దేవుడు అంటున్నాడు నువ్వు ఫలించడం ద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం అనే విత్తనం నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు ఆ వాక్యం అనే విత్తనం నీ లోపల కార్యాలు చేస్తుంది, నీ లోపల కార్యాలు చేస్తుంది. అది కార్యం చేయడం ద్వారా నువ్వు ఆధ్యాత్మికంగా బలపరచబడతావు, దీవించబడతావు, వర్ధిల్లబడతావు, విస్తరించబడతావు, దేవుని యొక్క మేలుల చేత నింపబడతావు. ప్రియ దేవుని బిడ్డ, విత్తువా అనే ఉపదేశం మనందరికీ తెలుసు. ఆయన విత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ దగ్గర పడ్డాయి. మరికొన్ని విత్తనాలు మొండ్ల పొదల్లో పడ్డాయి. మరికొన్ని విత్తనాలు బండ మీద పడ్డాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న నీ హృదయము ఏ స్థలములాగా ఉంది ప్రియ దేవుని బిడ్డ? రాతి హృదయమానిది, మొండ్ల పొదల లాంటి హృదయమానిది, లేక త్రోవ పక్కన పడిపోయినటువంటి హృదయమా? ఆ త్రోవ పక్కన పడిపోయినటువంటి హృదయంలో విత్తనాలు పడ్డాయి, కానీ పక్షిరాజు వచ్చి ఎత్తిపోతున్నాడు. వచ్చి కూర్చుంటున్నావు, అలా 2 గంటలు అయిపోతుంది, ఆమేన్ అనగానే వెళ్ళిపోతున్నావు. నీ లోపల వాక్యం ఉండట్లేదు. ఆ ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం అది పడ్డది, విత్తనం వచ్చింది, వాక్యం విన్నావు, విత్తనం వచ్చింది. అది ఎదగడానికి ఆ ముళ్ళకి వచ్చేసాయి. శరీర క్రియలు, ఐహిక విచారాల్లో, ఇంటిలో ఉన్నటువంటి శరీర శోధనలు, సమస్యలు, ఇబ్బందులు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మర్చిపోతూ ఉన్నావు. నీ ఐహిక విచారాల వలన విన్నటువంటి వాక్యము ఎదగకుండా అది ఆగిపోతూ ఉంది. బండ మీద పడినటువంటి విత్తనం చెప్పుకొని చాలా మందిని ఉన్నాం. 23 సంవత్సరాల నుంచి ఉంది సంఘం. ఎంతో మంది పాస్టర్లు వచ్చారు, ఆయన చెప్పినట్టు చెప్తున్నాడు అంతే. నాకు తెలిసిన వాక్యం. ఇటువంటి బండ హృదయం నీలో ఉంటే నువ్వు ఎప్పటికీ దీవించబడవు. నువ్వెవరైనా కావచ్చు. నువ్వు ఫలించాలి అంటే బండ లాంటి హృదయం కలిగి ఉన్నంత వరకు ఎంత మాత్రము కూడా దేవుని దీవెన నీ ఇంటిలోనికి రాదు. ఆయన అంటున్నాడు బండ లాంటి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెనిస్తానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మార్పు చెంది రాతి హృదయం నుండి మాంసపు హృదయంలోనికి వచ్చేంత వరకు దేవుని ఆశీర్వాదము నీ క్రైస్తవ భక్తి జీవితంలో నువ్వు అనుభవించలేవు. చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని స్వీకరించుదాం. ఆయన రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి మనలో ఉన్నటువంటి స్వభావాలను మార్చుకుందాం. నువ్వు బహుగా ఫలించుట ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఫలించని చెట్టు వల్ల నీవు ఉంటే కనుక మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆమేనని వెళ్ళిపోతున్నావు. ఎలా ఉన్నావు అంటే పచ్చగా ఉన్న చెట్టులాగా ఉన్నావు, కానీ నీలో ఫలాలు లేవు. ఆయన వచ్చి నిన్ను చూసినప్పుడు నీలో ఫలాలు లేకపోతే ఆయన నిన్ను శపిస్తాడు. అప్పుడు విడిచిపెట్టబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఎంతబడే సంఘంలో నీవు ఉండవు ప్రియ దేవుని బిడ్డ.
ఈరోజు నామకార్థంగా పైకి భక్తి వేషం వేసుకొని దేవుని బిడ్డగా చలామణైపోతున్నావేమో, విశ్వాసగా చలామణైపోతున్నావేమో, అందరికీ దేవుని బిడ్డ అని పిలవడుతున్నావేమో. లేకపోతే నీలో ఫలాలు లేకపోతే గనుక, ఫలించినటువంటి అనుభవం నీలో లేకపోతే గనుక ఆయన శాపానికి గురయ్యే ప్రమాదం ఉంది. దానికి ఉదాహరణే అంజూరపు చెట్టును ఆయన శపించడం. పైకి పచ్చగా ఉంది, ఆకులు మస్తుగా ఫుల్లుగా ఉన్నాయి ఆకులు, కానీ దానిలో ఏం లేవు అంటే ఫలాలు లేవు. పైకి భక్తిగా కనబడుతున్నావు, పైకి ఆత్మీయతగా కనబడుతూ ఉన్నావు, ప్రార్థనా పరులలో కనబడుతున్నావు, ప్రార్థనా పరుడుగా కనబడుతూ ఉన్నావు. నా ఎంతటి క్రైస్తవుడు లేడు, నా ఎంతటి భక్తి పరుడు లేడు, నా ఎంత భక్తి పరురాలు లేదు అన్నట్టుగా జీవిస్తూ ఉన్నావు. కానీ నీలో ఏం లేదు అంటే ఫలాలు లేవు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఫలించాలి. ఇంకా ఎన్ని రోజులు ఫలాలు లేని వృక్షంగా నీవు ఉంటావు, ఫలాలు లేని చెట్టుగా నీవు ఉంటావు. ఆయన గొడ్డలి అనేటువంటి ఉగ్రత, ఆయన గొడ్డలి అనేటువంటి శిక్ష, ఆయన గొడ్డలి అనేటువంటి ఆయన యొక్క శాపము నీ మొదలు దగ్గర పెట్టుబడి ఉంది. ప్రతి చెట్టు ఫలించాలి. ఫలించని ప్రతి చెట్టుని ఆయన నరికి ఎక్కడేస్తారట? అగ్నిగుండంలో వేస్తారు. ఇక్కడ అంటున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మనం బహుగా ఫలించాలి అంటే మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఒక్కొక్కరిని పరిశీలన చేసి అడిగితే, దీని పునాదుల దగ్గర నుంచి నేను ఉన్నానండి, ఈ సంఘ ప్రారంభం నుండి నేను ఉన్నానండి, 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి నేను ఉన్నానండి. మంచిది, ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్కి పనికి వస్తుంది, కానీ పరలోకానికి పనికిరాదు. దేవునికి స్తోత్రం. నీలో ఏం కావాలి అంటే ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి విశ్వాసిని అనేటువంటి అనుభవం కానీ పనికిరాదు, కానీ నువ్వెంతగా ఫలిస్తూ ఉన్నావో అది దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఫలించడమే దేవునికి కావాలి. సృష్టి ప్రారంభంలో జనాన్ని లేకపోతే ప్రజల్ని విస్తరించమని ఆయన చెప్పినటువంటి మాట, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనం ఆత్మీయమైనటువంటి ఫలాలు ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆత్మీయమైనటువంటి ఫలాలు. యానివర్సరీ రోజున నేను అదే ఒక మాట చెప్పి నేను ముగించాను వర్తమానం. అప్పుడు ఏదైతే గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మఫలం ఉందో ఆ ఫలాలు మన జీవితాల్లో అనుభవించాలి. ఆ ఫలాలు మన జీవితంలో ఇతరులకు కనబడేలాగా జీవించాలి. వాటిని మనం ఆచరించాలి, అనుసరించాలి, పాటించాలి, వాటి చొప్పున నడుచుకోవాలి. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి అంటే మనము ఫలించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ మాట చూద్దాం. 3వ మాట 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వాని దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గం స్థిరపరచుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. స్తుతియాగం దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడం, దేవుని మహిమపరచడం. కేవలం ఆదివారం మాత్రమే దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా మీరు ఉంటున్నారా? లేక ప్రతిరోజు కూడా దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉంటున్నారా? ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనము దేవుణ్ణి మహిమపరచాలి. ప్రతిరోజు దేవుడిచ్చినటువంటి ప్రతి దినాన్ని బట్టి
ఉదయం లేచిన వెంటనే ప్రభువా మరి యొక్క దినాన్ని నీవు మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. ఎంతో మంది ఈ దినాన్ని చూడకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉంటారు, కానీ నీవైతే నన్ను సజీవ లెక్కలో ఉంచావు, మరి యొక్క నూతన దినాన్ని ఇచ్చావు, దేవానికి వందనాలు అని చెప్పేటువంటి స్థితిలో నీవు ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. ఒక క్రైస్తవుడి యొక్క జీవన విధానంలో ఈ యొక్క స్తుతి అనేది ఉండాలి. దేవుణ్ణి మహింపరిచేటువంటి విధానం ఉండాలి. ఎందుకంటే ఆయన మహిమ నిమిత్తమే ఆయన మనల్ని పుట్టించుకున్నాడు, కలగజేశాడు. కనుక ప్రతిరోజు కూడా దేవునిని స్తుతిస్తూ ఉండాలి. నువ్వు వంట చేసుకుంటూ కూడా దేవుని స్తుతించవచ్చు, బట్టలు ఉతుక్కుంటూ దేవుని స్తుతించవచ్చు, నువ్వు ఉద్యోగం చేసుకుంటూ కూడా దేవుని స్తుతించవచ్చు, ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుని స్తుతించవచ్చు. దానికి ఏ విధమైన ఆటంకాలు ఉండవు. కానీ ఆ స్తుతించాలి అనే మనస్సు నీవు కలిగి ఉండాలి. అది ప్రాముఖ్యం. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే నువ్వు స్తుతించే బిడ్డగా ఉండాలి. ఆ పైన ఒక హెచ్చరిక ఇస్తున్నాడు 22లో, దేవుని మరచువారులారా దీన్ని యోచించుకునుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడునో లేకపోవును. దేవునికి స్తోత్రం. దేవుడిని స్తుతించకుండా, దేవుడిచ్చిన ప్రతి దినాన్ని బట్టి దేవుని గణపరచకుండా, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి దేవుని మహింపరచకుండా అలాగే ఉంటూ ఉంటే కనుక దేవుని యొక్క కార్యాలు మర్చిపోతే జాగ్రత్తగా ఉండండి. నేను మిమ్మల్ని చీల్చేస్తాను, తప్పించేవాడు ఎవడు కూడా ఉండడు. దేవుని వాక్యము హెచ్చరిస్తున్నటువంటి మాట. మనం అనుకుంటాం ఆయన ముందులే స్తుతి చెల్లించాలంటే, థ్యాంక్స్ చెప్పాలంటే దేవునికి అనుకుంటాం. ఆయన వెండి బంగారాలు కోరట్లేదంట, బలియార్పణలు కోరట్లేదంట. విరిగి నలిగిన మనస్సుతో ఆయనను స్తుతించడమే ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోటాను కోట్ల దేవదూతలు, కెరూబులు, సరాపులు, 24 పెద్దలు, 4 జీవులు అవన్నీ ఉన్నా కూడా వాటన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి నీ నోట ద్వారా వచ్చేటువంటి ఆ స్తుతి ద్వారా ఆయన గణపరచబడడానికి ఇష్టపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము దేవునిని స్తుతించే వారముగా ఉండాలి. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు. దేవుని మహిమపరుస్తున్నావా? అప్పుడప్పుడైనా దేవుని మహిమపరుస్తున్నావా? జాగ్రత్తగా ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. మన ప్రార్థన ఎప్పుడు కూడా దేవా నన్ను దీవించు, దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చెయ్యి, అది చెయ్యి అని దేవుని అడుగుతూనే ఉంటాం. అది ప్రార్థన. నిత్యం ఏది కావాలో అన్ని అడుగుతూనే ఉంటాం. ప్రార్థన చేయడం మంచిదే, ప్రార్థన చేయొద్దనట్లేదు, కానీ దాంతోపాటు దేవుని స్తుతించాలి. దేవునికి వందనాలు చెప్పాలి. ప్రభువా ఈ రోజు వరకు సజీవంగా ఉంచినందుకు వందనాలు, నా ప్రయాణంలో తోడుగా ఉన్న వందనాలు, నా పనులో తోడుగా ఉన్న వందనాలు, నా ఉద్యోగంలో తోడుగా ఉన్న వందనాలు, నా చదువుల్లో తోడుగా ఉన్న వందనాలు, నా ఎగ్జామ్స్ లో తోడుగా ఉన్న వందనాలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నా ఇంటి పనులన్నిటిలో కూడా తోడుగా ఉన్నావు ప్రభువా, వందనాలు. ప్రతి విషయమందు కూడా దేవునిని స్తుతించే వారముగా, మహింపరిచే వారముగా, గణపరిచే వారముగా మనం ఉండాలి. అంతేగాని ఎప్పుడు చూసినా దేవా ఇవ్వు 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 ఇవ్వు, ఇది చేయి, అది చేయి, అది చేయి అంటున్నా దానికి తిరిగి దేవునికి కృతజ్ఞత చెల్లించే ఆ హృదయము మనకు లేకుండా పోతుంది. కనుక దేవుడు దేని ద్వారా మహిమ పొందుతాడు అంటే స్తుతియాగం అర్పించుట ద్వారా, మన నోటి జీవ ఫలాలు అర్పించుట ద్వారా ఆయన మహిమ పొందుతాడు. ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. మన రోహిత్, లక్కీ, మెట్టు వీళ్ళందరూ పెయింటింగ్ వెళ్తారు కదా, అలాగా 5 అంతస్తుల బిల్డింగ్ పెయింటింగ్ వేస్తున్నారు. 5వ అంతస్తులో పెయింటింగ్ వేస్తున్నారు. ఇంకా పెయింటింగ్ జరుగుతుందంటే ఎలక్ట్రికల్ వర్క్ జరగలేదు, లిఫ్ట్లు ఏమి లేవు. రోప్ మీద ఉండి అక్కడ 5వ అంతస్తులో పెయింట్ వేస్తున్నాడు. పెయింట్ వేస్తే బ్రష్ జారి పడిపోయింది కింద, పెయింటింగ్ బ్రష్ కింద పడిపోయింది.
5 అంతస్తుల నుంచి కిందకు వచ్చి మరలా పట్టుకెళ్ళాలంటే చాలా కష్టం అని చెప్పి ఆ పైనుంచి రోపుని, ఆ తాడుని కిందకి రోడ్డు మీదకి వదిలేరు వాళ్ళు. వదిలి ఆ రోడ్డు అంటే వెళ్ళేవారు ఎవరైనా చూస్తారేమో, కొంచెం ఆ బ్రష్ ని ఆ తాడు కట్టి పై వదిలేయండి అని చెప్తాం అనుకుంటున్నారు. రోడ్డు మీద అందరూ వెళ్తున్నారు కానీ ఆ తాడు ఎవరు చూడట్లేదు, ఆ బ్రష్ ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంట. అయితే ఆ పెయింటింగ్ వేసేటువంటి ఆ బ్రదర్కి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, సరే జేబులోంచి ఒక 100 రూపాయలు తీద్దాం. 100 రూపాయలు తీసి కింద పడేసాడంట. ఆ 100 రూపాయలు తీసి ఇది ఎవరిదే అని అప్పుడైనా పైకి చూస్తాడేమని ఆ పెయింట్ ఆలోచన. అయితే ఆ దారి గుండా వచ్చేవాడు 100 రూపాయలు చూశాడు, అటు ఇటు చూశాడు కానీ పైకి చూడలేదంట. వెనక్కి ముందుకు చూసి ఆ 100 రూపాయలు జేబులో వేసుకుని వెళ్ళిపోయాడంట. తర్వాత ఇంకో 50 రూపాయలు వేశాడు. తర్వాత 10 రూపాయలు జేబులో డబ్బులన్నీ అయిపోయినాయి. ఎవరు అటు ఇటు చూస్తున్నారు కానీ పట్టుకుని వెళ్ళిపోతున్నారు, పైకి ఎవరు చూడలేదు. జాగ్రత్త, అర్థమవుతుందా మీకు? ఆ బ్రష్ వైపు చూడలేదు, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు, పైకి కూడా చూడలేదు. కోపం వచ్చి, కన్స్ట్రక్షన్ లో ఉంది కదా, అక్కడక్కడ ఇటుక ముక్కలు ఉంటాయి. కోపం వచ్చి ఆ పెయింట్కి ఒక ఇటుక ముక్క తీసుకున్నాడంట. రోడ్డు మీద వెళ్తున్నా అతన్ని పై నుంచి ఇలా చూసుకుంటాడంట. అబ్బా అని ఇలా పైకి చూసినట్టు అప్పుడు అంటే బ్రదర్ కూర్చో ఆ బ్రష్ ఆ తాడు కట్టిండు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు రాయి తగిలిన తర్వాత అబ్బా అని ఆ 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు మన ఆశీర్వాదాలు పొందుకున్నంతసేపు దేవుడి వైపు చూడట్లేదు. ఈ దెబ్బ తగిలింది కదా, నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు దేవా, అప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు మనకి. దైవ జనాంగమా, మన భక్తి జీవితం ఏ రీతిగా ఉంది, మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది? ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించే బిడ్డగా నీవు ఉంటున్నావా? దేవుని నామాన్ని మహింపరిచే బిడ్డగా నీవు ఉంటున్నావా? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. నీవు నేను ఎంతటి వారం, అయోగ్యులం, ఎందుకు పనికిరాని వారం. ఈరోజు ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలా. బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ ఐఎమ్ హియర్. నీ కృపను బట్టి నేను ఎలా ఉన్నాను ప్రభువా, అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ఒకప్పుడు మన పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈ రోజు వరకు మనల్ని కాపాడుతూ, నడిపిస్తూ, పోషిస్తున్నటువంటి ఆ గొప్ప దేవునికి ప్రతి దినము స్తుతించే వారముగా మనం ఉండాలి. నా మాటలు ముగింపులో తీసుకొస్తున్నాను. ఈ లోకంలో మనం సృజించబడడానికి గల కారణం, జన్మించడానికి గల కారణం, ఆయన మనల్ని పుట్టించడానికి గల కారణం దేవుని నామానికి మహిమ కలగడానికి. ఆయన నామానికి మహిమ కలిగే విధంగా మన క్రియలు ఉండాలి, మన పనులు ఉండాలి, మన కార్యాలు ఉండాలి. మనం బహుగా ఫలించడం ద్వారా దేవుడు మహింపరచబడతాడు. మనం స్తుతియాగం అర్పించడం ద్వారా దేవుడు మహింపరచబడతాడు. కనుక మన క్రియలు దేవుని మహింపరిచే విధంగా మనం జీవించుదాం. ఆత్మీయ జీవితంలో దేవుడు వాక్యాన్ని విని ఫలించి దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా జీవించుదాం. అనుదిన క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరిచే వారముగా జీవించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.